హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మా వారు మార్కెట్‌కెళ్ళి రొయ్యలు తీసుకొచ్చారు. అవి క్లీన్ చేస్తున్నానండి. రొయ్యల పైన చిన్నగా పొర లాంటిది ఉంటదండి. అవి తీసేసేయాలండి. ఈరోజు కర్రీ బాగా ఫ్రై చేస్తానండి. క్లీన్ చేసిన తర్వాత బాగా కడుక్కోవాలండి. 4 సార్లు వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయితే అయిపోవచ్చిందండి. క్లీన్ చేసేసాను. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక వెల్లుల్లిపాయి, చిన్న అల్లం ముక్క కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోస్తే త్వరగా నలుగుతుందండి. మిక్సీ వేసేసానండి. ఇప్పుడు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. పొడవుగా కట్ చేసుకోవాలండి ఫ్రైకి. ఇందులో కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, మసాలా 3 గుడ్లు కూడా వేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకుందాం. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయిద్దాం. చూడండి వేగిపోవచ్చినాయండి. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలు వేసుకుందాం. రొయ్యలు ఆయిల్లో బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. కాసేపు మూత పెడదాం. ఒకసారి తీసి చూద్దామండి. చూడండి వాటర్ అన్నీ పైకి వచ్చేసాయి కదండి. చూడండి రొయ్యలు కూడా కొద్దిగా ఎరుపు రంగు వచ్చాయి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుని తీసి చూద్దాం. మగ్గినాయండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ కాసేపు వేయించుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ మూత పెడదామండి. మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇప్పుడు చూడండి ఈ టైంలో చూడండి ముక్క విరిచి చూస్తే నలిగింది కదండి. ఇప్పుడు గుడ్లు వేస్తాము. గుడ్లు వేసిన తర్వాత బాగా మెదపకూడదండి. పైకి ఊరికే అలా కదిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎలాగొచ్చిందో. మళ్ళీ ఒక్కసారి తిప్పుకుందాము. మళ్ళీ ఒక్కసారి తిప్పుదాం. చూడండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, గరం మసాలా వేసి కొంచెం ఒక్క నిమిషం అలా ఫ్రై చేద్దామండి. అయిపోయిందండి. చూడండి కూర ఎలాగ ఎర్రగా బాగుందో. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంటను కొట్టండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది.